జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ చేసిన దాంట్లో మీరు అన్నట్టు ఉండండి సంబంధం ఉందని ఇన్నాళ్ళు బట్టి చెప్పట్లేదు. అసలు వైసీపీ ఓకే ఒక నిమిషం కానీ చిన్నప్పరెడ్డి గారు ప్యానల్ సభ్యులకు అలాగే 99 వీక్షకులందరూ కూడా ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వార్తలు ఏదో అరెస్ట్ చేయబోతున్నారు, 100 కోట్లు సీజ్ చేశారు, ఇంకా ఆయనకి ఇబ్బందులు తప్పవో ఉచ్చు బిగిస్తున్నారు అంటున్నారు. నిజమా? మిమ్మల్ని భయపెట్టడానిక? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయమే మీ బ్లడ్ లో లేదంటారు కోసం. భయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఎక్కడా తప్పు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సుగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయాల్సిందంతా కూడా ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేశారు. దాని గురించి మీరు ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక కాన్సెప్ట్ తీసుకొస్తూ ఉంటారు. ఈ రోజు దాల్మియా ఆస్తులకు సంబంధించి సీజ్ చేశారని చెప్పేసి, దాల్మియా సిమెంట్స్ కు సంబంధించి ఆస్తులు సీజ్ చేశారని అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కేసులకు సంబంధించినటువంటి విషయమేనని చెప్పేసి కాసేపు ప్రచారం చేయటం, వాటి ద్వారా వంట వండటం, వడ్డించటం, వార్చటం, ఇవన్నీ 2-3 రోజుల కార్యక్రమం జరుపుకోవటం. ఇంతకు మించి ఏముంది సార్? అలాగే తాడు బంగారం లేనటువంటి కేసు అని ప్రసాద్ గారు చెప్పారు. 100కి 100% సార్. తాడు బంగారం లేని కేసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బాబు ఆ బాలకోట కూడా అలాగే అంటే నేను అనలేదు, నేను ఆ మాట అనలేదు. సిబిఐ ఈడీని మీరు తాడు బంగారం లేని సంస్థల కింద అభివర్ణిస్తున్నారా? చెప్పండి. నేను ఈ కేసులు తాడు బంగారం లేదని చెప్పలేదు. మీరు అభివర్ణిస్తున్నారా? ప్రసాద్ గారు అలా మీరు అభివర్ణిస్తున్నారా? మీరు చెప్పండి. మీరు తాడు బంగారం లేని సంస్థల కింద ఉన్నట్లు మీరు చెప్తున్నారా? మాట్లాడండి. మీరు మాట్లాడండి, దాని సమాధానం చెప్పి మాట్లాడండి. దాని సమాధానం చెప్పి మాట్లాడండి. ఉండండి బాలకోటయ్య గారు, పెద్ద ఉండండి. సిబిఐ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని 14 నెలలు 16 నెలలు జైల్లో ఉంచారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉంచారు కదా సార్, 56 రోజులు జైల్లో ఉంచారు కదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారని చెప్పేసే కదా కాదు, మనకి ఖైదీ నెంబర్ వచ్చిందని కదా, ఖైదీ నెంబర్ వచ్చిందని కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖైదీ నెంబర్ ఇచ్చింది. మన అక్కడికి నెంబర్ ఉంటుంది, ఆయనకి నెంబర్ ఉండాలని నెంబర్ పట్టం తేల్చాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేసి అయ్యా నాకు ఈ కేసుకు సంబంధం లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా ఈ కేసు నీకు సంబంధం ఉన్నది అని చెప్పేసి ఒక్క ప్రభుత్వం ఒక అధికారైనా సరే ఈ కేసు నీకు సంబంధం ఉందని చెప్పేసి ఎందుకు కోర్టులో వేయట్లేదు సార్ డిశ్చార్జ్ పిటిషన్? వెయ్యరు. ఎందుకంటే అది తీగలాగినట్టు లాగుతూ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం అదిగో చేస్తాం, ఇదిగో లోపలేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేస్తామని రోజు కాలక్షేపం చేయాలి కదా. దానికోసం డిశ్చార్జ్ పిటిషన్ కి వీళ్ళు సమాధానం వెయ్యరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పరిపాలన చేయాలి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే తప్పితే ఈ ప్రజలు ఎటుపోయినా కానీ మాస్ ఫాలోయింగ్ ఎంత వస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అసలు నడుస్తుందా నడవదా, మనం ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతా ఉన్నాం. వాటన్నిటిని మసిమూసి మారేడుకాయ చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేయాలన్నది ఒక్కటే వీళ్ళ దృక్పథం. ఓకే. అలాగే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి జనసేన నాయకులు అన్నారు. 2 ఎకరాలతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఎందుకని ప్రశ్నించలేకపోతా ఉన్నాడన్నా? జగన్మోహన్ రెడ్డి గారికి 1 లక్ష రూపాయలు లేవు, 2 లక్షల రూపాయలు లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళ కుటుంబం అంతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఆస్తులన్నీ చూపించినటువంటి వ్యవస్థ అందరికీ తెలుసు. గోల్డెన్ స్పూన్ తోటి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఈ రోజు ఏదో రాజకీయాల్లోకి రాగానే మొత్తం జరిగిపోయినట్టు, మొత్తం ఒరిగిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారిని అడిగే సత్తా ఉంటే ఒకసారి అడగమన్నా. 2 ఎకరాల ఆస్తి 2 లక్షల కోట్లు ఎలా అయ్యిందా? ఓకే. చిన్నప్పరెడ్డి గారు ఏంటి ఈ తిరుపతిలో ఏంటండి అసలు ఏం జరుగుతుంది? దేవుడి దగ్గర ఎందుకు ఈ పాలిటిక్స్లు ఇంత దారుణంగా చేస్తున్నారు? ఎవరైనప్పటికీ కూడా అది భక్తుల మనోభావాలతో సంబంధించింది కదా. రోజా గారు ఒక పక్కేమో శాపనార్థాలు పెడుతున్నారు సార్.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూలంగా నాశనం చేయడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకొని రావటం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డూలకు సంబంధించినటువంటిలో వాటిలో గో మాంసాలు కలిపినటువంటి నెయ్యిని వాడారని చెప్పేశారు కదా సార్. ఏమైంది సార్? ఒక్కటన్నా వీళ్ళు నిరూపించగలిగారా? ఏమీ లేదు సార్. రోజు ఒకటి కార్యక్రమం మొదలు పెట్టడం చేయటం. ఈ సందర్భంగా మొన్న వాస్తవాన్ని ఒకదాన్ని మా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చారు. 100 గోవులకు సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి 100 గోవులు మరణించినాయి అని చెప్పారు. 170. అట్లాంటిది ఏం లేదు, ఎక్కడ మరణించలేదన్నారు. తర్వాత రైలు కట్ట కింద ఒకటి చనిపోయిన సరే, ఓకే, కాదండి, ఓకే. అబద్ధాలు అన్నారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో కూడా గోవులు ఇది ఖచ్చితంగా